ఓకే కమిలా శ్రీను కమిలా శ్రీధర్ సేతా శ్రీను సాయి చరణ్ ఎం యేసు ఈశ్వర్ ఓకే శివశంకర్ ఎం నాగ సురేష్ ఏల్పూర్ నాగా కాకం ఈ జగదీష్ ఈ భీమేష్ సాయి చందు ప్రశాంత్ వంశీకృష్ణ సాయి చంద్రశేఖర్ సాయి బాలాజీ అందరూ లైన్లో సత్తి రవీంద్ర రవి హరి హరిబాబు మద్దాల రాము వేల్పూరు కాళీకృష్ణ మల్లాట్ ఘోష్ రవి సురేష్ పిండిండి దుర్గారావు అయిన తర్వాత కూడా ఉన్న ప్రాణి కావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరి సమక్షంలో ఈ రోజున 75వ సంవత్సర జన్మదిన వేడుకలు కేక్ని ఈ రోజున కట్ చేసి మరి ఉమ్మడి రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2014 నుంచి 19 వరకు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 24 నుంచి ఇప్పుడు మరి 19 నుంచి 24 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజున మరి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు, మరి ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు, మరి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి నాయకుడు, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్కి సారథ్యం వహించినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రోజున కూటమి ప్రభుత్వానికి సారథిగా రథసారథిగా ఉండి నవ్యాంధ్రప్రదేశ్ని
అన్ని విధాలుగా అభివృద్ధిలో, సంక్షేమంలో, మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలంటే నూతన ఇండస్ట్రీ విధానం రావాలి, ఇండస్ట్రీస్ రావాలి అని మరి నిర్ధారించిన టైం తప్పించి అనుక్షణం ప్రజల కోసం తప్పించేటువంటి, ప్రజల యొక్క మంచి చెడులను ఆలోచించి రాబోయేటువంటి తరానికి బలమైనటువంటి సమాజాన్ని, బలమైనటువంటి వేదికని వెతికిస్తున్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందించాలన్నటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోరాట యోధుడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అసమానతలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొని మరి ఈ రోజున ఈ వయసులో కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి 75వ జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో అనేక దేశాల్లో కూడా మరి వారి ద్వారా అనేక ఉద్యోగాలు ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ కానీ అనేక మంది రోజున ఈ యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యాన్ని ఆ పరమేశ్వరుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మంచి ఆరోగ్యాన్ని, మంచి విజన్ని, ఇంకా ఆయనకి అన్ని విధాలుగా కూడా సహకరించాలని మరి ఆ పరమేశ్వరుని కోరుకుంటా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి. ఈ రోజున చాలామంది యువకులు ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి 16,337 మంది ఈ రోజున మరి టీచర్స్గా రేపు పొద్దున రాబోతూ ఉన్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మంది ఈ రోజున మరి యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆ వైపుగా ఆయన తీసుకురావడానికి మంచి ఆరోగ్యాన్ని, ఆలోచనని, బలమైనటువంటి నిర్ణయాలని మరి కూటమి సారాజ్య అధినేతగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని గణనీయమైనటువంటి అభివృద్ధిలో సాధించడానికి వెళ్ళ ప్రజలందరూ కూడా వారికి సహాయపడాలని, వారికి అండదండలుగా ఉండాలని, మరి నిరంతరం ఈ ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో 29వ డివిజన్ నుంచి 100 మంది మరి వైఎస్ఆర్ అదర్ పార్టీస్ నుంచి ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వారందరికి కూడా కండువా కప్పి సాధారణంగా వారందరినీ జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం.